హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా మీరు మెడిటేషన్ రూపంలో యూనివర్స్కి కనెక్ట్ అయ్యి చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు అసలు నమ్మితే మీరు ఊహించలేనంటి సూపర్ చేంజెస్ అయితే మీ లైఫ్లో జరుగుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేదా రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ నేను ఫేస్ చేసిన తర్వాతే వాళ్ళన్నీ షేర్ చేసుకున్న దాన్ని బట్టి బేస్ చేసుకొని నేను మీకు ఇది చెప్పగలుగుతున్నానండి. సో వాళ్ళ లైఫ్లోనే కాదు, మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటి సూపర్ చేంజెస్ అని, మిరాకిల్స్ జరగాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి. మీ అందరి తరపు నుంచి మీరు కూడా మీ లైఫ్లో అలాంటి చేంజెస్ జరగాలి అని కోరుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరం బాగుండాలి అని కోరుకోండి. ఆల్ ఈజ్ వెల్ అని కోరుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అయితే చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తున్న వాళ్ళందరికీ, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ, అండ్ పర్సనల్గా కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ విషెస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దాం. యూనివర్స్ ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఈ 2-3 డేస్లో జరగబోతున్నాయి, అసలు ఎలాంటి వండర్స్ ఉన్నాయి, ఏ లైఫ్ స్టైల్లో మీరు ఉండబోతున్నారు అనేది ఏం చెప్పబోతుంది, యూనివర్స్ సజెషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో అందరూ కూడా మీ నేమ్ చెప్పుకోండి, యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ అయితే చక్కటి మెసేజెస్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో యూనివర్స్ ఏం చెప్తుందో చూసేద్దామండి. ఫుల్ఫిల్ అవుతాయంట మీరు ఏదైతే కోరుకుంటున్నారో. ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఒక హ్యాపీ ఉమెన్ని చూపిస్తుంది. అండ్ ఏదో ఒక డ్రీమ్ ఉంది అంటే, ఇక్కడ విమెన్ చూపిస్తున్నారంటే విమెనే అనుకోకండి, మెన్ అయినా ఉమెన్ అయినా ఏ జెండర్ అయినా పర్వాలేదు. యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఒక హ్యాపీ లైఫ్ని మీరు కోరుకున్న మీ మైండ్లో ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి ఒక హ్యాపీ లైఫ్కి మీరు వెళ్ళబోతున్నారు. మీ డ్రీమ్స్ అంటే మీరు ఏది కోరుకుంటున్నారో అవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అలాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అని చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుందండి. మా లైఫ్ ఇలా జరగాలి, అలా జరగాలి, లేకపోతే మా లైఫ్లో ఇట్లాంటి రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఎనీథింగ్ అండి. ఏ విషయంలోనైనా మాకు ఇలా జరగాలి, లేదా ఫైనాన్షియల్గా మాకు ఏది కలిసి రావట్లేదు, మనీ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతుంది, మేము చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకైనా లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తుంది. అండ్ కోరికలు తీరడం అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి. అదంతా కూడా జరగబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. ఇంకా మీరు ఎలా ఫీల్ అవుతారు, ప్రజెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఏదో అలోన్గా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, మీరు అన్నిట్లో వీక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు, ఎవ్వరూ మీకు లేరు అన్నట్లు ఫీల్ అవుతున్నారు అని చెప్తుంది యూనివర్స్. అంటే మీకు ఎంత యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా, చేద్దాం అనుకున్నప్పటికీ కూడా మీరు ఎలా అనిపిస్తున్నారంటే, ప్రతి విషయంలోనూ కూడా మీరు భయపడిపోతున్నారు, మీ రిలేషన్షిప్స్లో మీరు స్ట్రాంగ్గా లేరు అన్నట్లు ఫీల్ అవుతున్నారంట. లేదా ఫైనాన్షియల్గా డబ్బులు పరంగా నేను చాలా వీక్ అయిపోయాను, నాకు ఎవ్వరూ లేరు, లేదా నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు, నన్ను అందరూ ఉపయోగించుకొని నన్ను వాడుకుంటున్నారు, లేదా నన్ను తప్పుగా అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఏదో ఒక మనస్తాపం అని చెప్పాలి. అంటే ఏదో ఒక మనసులో ఒక బాధ అనేది పెట్టుకొని దానితో మనోవేదన బాధపడుతున్నారు అని చెప్తుంది యూనివర్స్. సో ఎవరైనా దీనికి కనెక్ట్ అయితే, మీరు మీ ఫీల్ ఏమైనా దీంతో కనెక్ట్ అవుతుంది అనుకోండి, మీ ఫీలింగ్స్ ఏమైనా, సో మీరు
మీకు రెజనేట్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి. నాకు ఇది మ్యాచ్ అవుతుంది మేడం, నాకు ఇది అవును ఇలానే అనిపిస్తుంది అని. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ క్లియర్ కట్గా చెప్తుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ జరుగుతుంది. ప్రజెంట్ మీ మనసులో ఏదో బాధ ఉందంట, మీకు ఏదో కావాలి, మీ కోరిక అయితే తీరుతుంది అని అయితే యూనివర్స్ మీకు ప్రామిస్ ఇస్తుంది. బట్ మీరు మనసులో మాత్రం చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అసలు అనుకోవట్లేదు మీరు ఇలా జరుగుతుంది అని. మీ ఊహ ఒకటైతే మీ రియల్ లైఫ్లో మీరు ఫేస్ చేస్తుంది ఒకటి. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, అండ్ బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా. అంటే డబ్బులు మీవే, మీరు చక్కగా స్ట్రాంగ్గా ఉండాల్సినంత మనీ మీ దగ్గర ఉండాలి. కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని ఉపయోగించుకోవడమో, వాడుకోవడమో, లేకపోతే ఏదైనా జరగడమో ఇట్లాంటివి జరుగుతూ మీ మనీ మీకు కాకుండా వెళ్ళిపోతుంది. లేదా మిమ్మల్ని మాయ మాటలతో మోసం చేస్తున్నారు. అనుకునే వాళ్ళు ఇంకో చెప్పాలంటే రిలేషన్షిప్ వైజ్కి వస్తే మీరు బాగా ఇష్టపడే వ్యక్తులు, ఇన్ కేస్ మీ బ్రదర్ ఆర్ సిస్టర్స్, ఇలాగ కూడా జరగచ్చు. అందరికీ సోల్మేటే బాధ పెడుతున్నారని చెప్పలేము. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కరి లైఫ్లో సోల్మేట్తో ఇబ్బంది పడితే, ఒక్కొక్కరి లైఫ్లో నమ్మిన వ్యక్తులు, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్స్లో బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే మనం బాగా ఇష్టమైన వ్యక్తులు అవ్వచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేస్తున్నారో, లేకపోతే మిమ్మల్ని వాడుకుంటున్నారో వాళ్ళ అవసరాలకి అనే విషయం తెలిసిన తర్వాత మీ మనసు పదే పదే బాధపడుతుంది. ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అని మానసికంగా కొంత ఆందోళన కాదు కానండి, ఒక బాధ అనేది, మీరు పెయిన్ అనేది అంటే బయటకి చెప్పుకోలేరు. అలోన్గా ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చాలా పెయిన్ తీసుకుంటున్నారు అని చెప్తుంది యూనివర్స్. సో ఇంకా ఎట్లా చెప్తుందంటే, ఈ పెయిన్, ఈ బాధ అంతా కూడానంట మీకు ఓవర్లోడ్ అయిపోతుందంట. అంటే మెంటల్గా ఓవర్లోడ్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే, నేను దీని నుంచి బయటపడగలుగుతాను అన్నట్లు చాలా డిస్టర్బెన్స్ మోడ్లో మీరు ప్రజెంట్ అయితే ఉన్నారు అని చెప్తుంది. ఎవరికైనా రీడింగ్ రెజనేట్ అయితే ఖచ్చితంగా నాకు మెసేజ్ అయితే చేయండి, కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీకు నేను చెప్పే ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కూడా తెలియాలి కదా. యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది, మెసేజెస్ ఎవరికి రెజనేట్ అవుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. సో మీకు కనుక ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటలీ ఓవర్లోడ్ అవుతారు అని చెప్తుంది. ఆ మెంటలీ ఓవర్లోడ్ ఎలా ఉంటుందంటే, ఎవరితోనూ కలవను, నాకు అసలు ఎవ్వరూ అక్కర్లేదు, నేను ఒంటరిగా ఉంటాను, నేను అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు, లేదా నేను మంచి జాబ్ తెచ్చుకోవాలని నేను ట్రై చేస్తుంటే నాకు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, లేదా నేను ఫైనాన్షియల్గా నేను సెక్యూర్డ్ అవుదాం అనుకుంటే ఇంకో 4 స్టెప్పులు కిందకి పడిపోతున్నాను. సో నేను ఇంత బాధపడుతున్నాను, నేను ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నాను, ఏది నాకు మేజర్గా నాకు కలిసి రాకుండా జరుగుతుంది. నేను చాలా ఎలా అంటే ఒక స్ట్రగల్ ఎనర్జీలో ఉన్నాను అని అనుకుంటున్నారంట. అట్లాంటి ఉన్నాను అనుకుంటున్నారు కాదు, ఉన్నారు అనే యూనివర్స్ చెప్తుంది. అలాంటి ఫీల్ మీకు ఉంది, అలాంటి పెయిన్ కూడా మీ లైఫ్లో ఉంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే, క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్ జరుగుతున్నాయంట ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఎలా అంటే, మీకు ఇష్టమైన వ్యక్తులతోనే, మీరు కావాలి అనుకున్న వ్యక్తులతోనే మీరు ఏదైనా చెప్తే వాళ్ళకి అది నచ్చదంట. మీరు ఎస్ అంటే వాళ్ళు నో అంటారంట, మీరు నో అంటుంటే వాళ్ళు ఎస్ అంటున్నారంట. అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయంట. లేదు వాళ్ళు ఎస్ అంటే మీకు నో అంటారు. వాళ్ళు ఏదైనా చెప్తుంటే అది మీకు నచ్చదు, వాళ్ళు చెప్పే విధానం మీకు నచ్చకపోవచ్చు, మీరు చెప్పే విధానం వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇట్లా అనమాట. సరౌండింగ్స్లో ఒక క్లాష్ అనేది, ఒక డిసగ్రిమెంట్స్ అనేది జరుగుతుంది. అది రిలేషన్షిప్స్లో కూడా, అండ్ కెరియర్లో, బిజినెస్లో కూడా మీరు తీసుకునే స్టెప్కి ఎవ్వరూ ఓకే చెప్పరు. ఇన్ కేస్ మీరు జాబ్లో మంచిగా ముందుకు వెళ్తుంటే మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ, మీరు చేసే వర్క్ అంతా రాంగ్, లేకపోతే మీరు ఇలా వెళ్ళే దారి అంతా రాంగ్, అసలు ఇది కరెక్ట్ కాదు అన్నట్లు ఇట్లా మిమ్మల్ని డిసగ్రీ చేస్తుంటూ ఉన్న పీపుల్ మీ చుట్టూ, అట్లాంటి పర్సన్స్ అందరూ కూడా మీ చుట్టూ ఉంటారంట. అది కూడా మీకు ఎలా ఉంటుందంటే, చాలా పెయిన్ని మిగులుస్తుంది, చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అది అని యూనివర్స్ అయితే చెప్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. దానివలన ఒకలాంటి
మానసికంగా వేదన అనేది పడుతున్నారు అని చెప్తుందండి. సో ఎవరికైనా ఇది రెజనేట్ అయితే గనక నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఏదైతే చెప్తారో అది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్తాను. యూనివర్స్ ఇచ్చే ప్రతి రీడింగ్ని కూడా మీకు అనలైజ్ చేసి చెప్తాను. అది మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్లనే మీకు నాకు ఉన్న కాన్వర్జేషన్ ఎక్కడ ఉంటుంది, జస్ట్ మనము ఇలా కామెంట్లోనే చూసుకోగలుగుతాం. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా నేను తరోగా చదువుతాను. ఎవరికి ఎట్లాంటి ఫీల్ ఉంది, ఎవరికి ఎట్లాంటి బాధ ఉంది అనేది కూడా నేను ప్రతిదీ చదువుతాను. కాకపోతే నేను రిప్లై ఇచ్చే టైం నాకు ఉండదు. సో ప్రతిదీ చదువుతూ వెళ్ళిపోతాను. ఎందుకంటే రిప్లై నాకు చాలా పెద్దగా ఇవ్వాలనిపిస్తుంది. ప్రతి దానికి సజెషన్ ఏదో ఒక లైక్ పెట్టి వెళ్ళిపోతే మీ ప్రాబ్లం అసలు సాల్వ్ అవ్వదు. సో నేను చదువుతాను. నేను చెప్పాలనుకున్నది యూనివర్స్కి చెప్తాను. సో మీరు చదవట్లేదేమో, మేము రిప్లై ఇవ్వట్లేదు ఇవిడ అని అనుకోకండి. నాకు అన్నీ కూడా నేను తరోగా చదువుతాను. ప్రతిదీ వాట్సాప్లో పెట్టే ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇంకా ఈ సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉంటారంటేనంట, కొంత ఇంకా నాకేమీ కలిసి రావట్లేదు, నేను మెంటల్గా ఓవర్లోడ్ అయిపోయాను, నేను ఏం చెప్తున్నా ఎవరు వినిపించుకునే స్టేజ్లో లేరు, నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను, నాకు అన్ని డిసగ్రిమెంట్సే జరుగుతున్నాయి అనే సిచ్యువేషన్లో మీరు కొంత ఇంకా ఈ స్టెప్ ఇలా ఉండకూడదు, నేను కూడా అందరిలాగా హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేయాలి, నేను ముందుకెళ్ళాలి అన్నట్లు ఒక డేరింగ్ డెసిషన్ అండ్ ఒక అట్రాక్టింగ్ పవర్ నాలో ఉంది అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలుగుతారంట. అట్లాంటి చేంజ్ మీ లైఫ్లో వస్తుంది అని చెప్తుంది యూనివర్స్. సో ఆ డేరింగ్ డెసిషన్స్తో ఎలా ఉంటారంటే, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎలా అంటే మీరు చెప్పే విధానం మార్చుకోవటం, మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అవసరమైన విధంగా మాట్లాడటం, లేదా ఒక జాబ్లో అనుకోండి ఇది ఇట్లా కాదు, ఇది ఇలా నేను చేస్తున్నాను, ఇది మీకు అర్థం కావట్లేదు అని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్ మీరు చేసేలాగా మీరు మారుతారు. అట్లాంటి విధంగా మీ స్టెప్ అయితే పడుతుంది. ఏదైతే మీరు బాధని, పెయిన్ని, చాలా స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్నారో దాని నుంచి కొంచెం బయటికి రండి అని చెప్తుంది యూనివర్స్. సో అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. ఒక డేరింగ్ డెసిషన్స్ ఇంత బాధలో కూడా మీరు డేరింగ్ డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ గురించి, మీరు మీ లైఫ్లో ఏదైతే కాంతి కావాలి అనుకుంటున్నారో, వెలుగు కావాలి అనుకుంటున్నారో ఆ వెలుగుని మీరు మీ లైఫ్లో ఇచ్చుకునే విధంగా మీ ఆలోచన అయితే మారుతుంది అని చెప్తుంది. అయితే ఎవరైతే ఇట్లాంటి మీరు ఈ డెసిషన్స్ తీసుకున్నారో, మీరు కొంచెం ముందుకు వెళ్తున్నారో, మీరు కొద్దిగా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుందో ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మీ లైఫ్ని గందరగోళం చేశారో, ఎవరైతే మిమ్మల్ని వాడుకొని లేదా మీ మీద నిందలు వేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ మీరు అసలు ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు, లేకపోతే ఈ వ్యక్తి అందరినీ బాధ పెడుతున్నారు, మీ దగ్గర మీ డబ్బులు తిని లేదా మీ అవసరాలు మీరు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ 10 మందిలో సొసైటీలో మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్న రిలేషన్స్ కానీ, లేదా ఫైనాన్షియల్గా మిమ్మల్ని వాడుకుంటున్న వ్యక్తులు కానీ, లేదా జాబ్లో మిమ్మల్ని తక్కువ చేసేయాలి, మీకు అసలు ఒక మంచి పొజిషన్ రాకుండా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేదా బిజినెస్లో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీ బిజినెస్ని అసలు డీమోటివేట్ చేస్తున్న వ్యక్తులు కానీ, ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గట్టి దెబ్బ అనేది పడుతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైతే డేరింగ్ డెసిషన్ తీసుకుని మిమ్మల్ని మీరు మంచిగా చామింగ్గా మార్చుకుని ముందుకు వెళ్తారో, అట్లాంటి సిచ్యువేషన్స్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోలేట్ అయిపోతారు, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారు, నేను చేసిన దానికి వాళ్ళు ఇంకా నన్ను వదిలేశారు అంటే మీరు ఏమది అనుకుంటారంటే, మంచి మాటలతో వాళ్ళని వాళ్ళ ఏదైతే వాళ్ళ నెగిటివ్ ఉందో దాన్ని చెప్పడం మొదలు పెడతారు. మీ లైఫ్ ఏదైతే ఎటు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో అట్లా మంచి స్టెప్స్ని మీరు తీసుకోగలుగుతారు. ఇట్లాంటి చేంజెస్ అన్నీ చూసేసరికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే,
అరే నేను తప్పు చేశాను, అరే నేను ఇంత మంచి మనిషిని వదిలేసుకున్నాను, లేకపోతే నేను చేసే మిస్టేక్ అందరికీ తెలిసిపోయింది, తప్పు నాదే అని అందరూ చీకొడుతున్నారు. ఇట్లా అనమాట. రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, దేనిలోనైనా కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి మీకు ఎదురవుతాయి. వాళ్ళు ఐసోలేట్ అయిపోవడం, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వడం, మీకు మొహం చూపించుకోలేక వాళ్ళ బాధ వాళ్ళే పడుతూ ఉండడం. ఎందుకంటే మీరు ఇంకెలాగో పట్టించుకోరు, మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలని డిసైడ్ అవుతారు అని చెప్తుంది. అలాంటి చేంజ్ మీ లైఫ్లో వస్తుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, ఇంకా మీదట మీ లైఫ్లోకి కూడా సమ్ పీపుల్, ఎవరంటే కొత్త వ్యక్తులు వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు ఏది చెప్తే దానికి ఒబే చేసే వ్యక్తులు ఉంటారంట, మిమ్మల్ని చూసి నచ్చుకునే వ్యక్తులు ఉంటారంట. అది రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, దేనిలోనైనా కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వ్యక్తులు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు ఏది చెప్పినా కూడా అవును నువ్వు చెప్పేది కరెక్టు, నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు, నీవంటే నాకు ఇష్టం, నువ్వు మాట తీరు వలన నాకు ఇష్టం, లేదా నీ యాటిట్యూడ్ వలన నాకు ఇష్టం, నీ వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం, లేదా నీ నీ యొక్క బిహేవియర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందువలన నాకు ఇష్టం అని ప్రతి విషయంలో కూడా మీరు ఏది చేస్తున్నా వాళ్ళకి నచ్చుతారంట. ఇప్పటి వరకు మీరు ఎన్ని చేస్తున్నా మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు నచ్చట్లేదు. వాళ్ళు ఎలా అంటే మీ మీద ప్రతి నిమిషం కూడా నిఘా పెట్టడం, ప్రతి నిమిషం కూడా మిమ్మల్ని ఎలా అన్పాపులర్ చేయాలని చూడటం, లేదా ప్రతి నిమిషం మిమ్మల్ని ఎలా డిమోటివేట్ చేయాలి, లేదా ఎలా మిమ్మల్ని ఫైనాన్షియల్గా దెబ్బతీయాలి, ఎలా వాళ్ళకంటే కిందకి మిమ్మల్ని పడదోసేయాలని ఇట్లా చూసారో, అట్లాంటి వాళ్ళని వదిలించుకొని మీరు మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది చూస్తారు. అది కూడా ఎలా ఉంటుందంటే, మీ యొక్క తెలివితేటలతోనే మీరు ఏది అనుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్ని మీరు మీ చేతిలో పెట్టుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, విక్టరీని చూస్తారంట. ఏదైతే మీరు పోగొట్టుకున్నారో దాని ఫలితంగా దానిలో మీరు విజయాన్ని చూస్తారు. ఆ విజయం కూడా ఎలా ఉంటుందంటేనంట, స్టేబుల్గా ఉంటుందంట. అట్లాంటి చేంజ్ అనేది దొరుకుతుంది, అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది. ఆ చేంజ్ కూడా ఎలా ఉంటుందంటేనంటండి, ఈ విక్టరీ అంటే విజయం అది నార్మల్గా ఉండదు. బాగా ఒక మంచి ఒక విజయం ఎలా అంటే, ఒక సూపర్గా ఒక చిన్న చిన్న వ్యక్తుల్ని మనం గెలిస్తే కాదు, ఒక పెద్ద పర్సన్ని, అంటే ఒక ఏనుగుని ఒక నార్మల్ పర్సన్ ఎవరు కూడా దాన్ని మామూలు చెల్లి, లేదా ఒక సింహం అనుకుందాం, సింహాన్ని ఎవరు కూడా ఎదిరించలేరు. అట్లాంటి సింహాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు ఉన్న పర్సన్ ఎలా అయితే ఉంటారో అంత స్ట్రాంగ్, వాళ్ళని విజేతలు అంటారు. అంత క్యాపబిలిటీ, అట్లాంటి ఒక మీకు తెలియని ఒక ఇన్నర్ క్యాపబిలిటీ మీకు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే చాలా చాలా స్టేబుల్గా ఉంటుందంట. చాలా సక్సెస్ఫుల్గా మీరు దాంట్లో ముందుకు వెళ్తారు. అది ఎలా అంటే సూపర్గా ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, దేంట్లో కూడానండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది, నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే సేమ్ డేలో మీకు రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. డీటెయిల్స్ అన్నీ మీకు ఓకే అయితే అదే రోజు మీకు రీడింగ్ అనేది చేయడం జరుగుతుందండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్నారు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయొద్దు, వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరికైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు కమ్యూనిటీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వచ్చి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లింక్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అట్లా జాయిన్ అవ్వడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా వస్తుందండి. ఏదైనా మేనిఫెస్టేషన్స్ చెప్పినప్పుడు కూడా అందులో పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అందులో వాయిస్ మెసేజ్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ దాని ద్వారా నేను మీకు రీచ్ అవ్వగలుగుతాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, ఇవన్నీ ఎలా జరుగుతాయి అని కూడా మీకు అనిపించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మిమ్మల్ని మీరు మార్పులు చేసుకుంటూ వెళ్తారంట. ఇంతవరకు మీరు ఒక వ్యక్తి మీద కానీ, ఒక పర్సన్ మీద కానీ, లేదా ఒక సంస్థ మీద కానీ ఇలా డిపెండ్ అయ్యి బతుకుతున్నారంట. కానీ ఇప్పుడు నుంచి మీరు ఎలా ఉంటారంటే ఇండివిజువల్గా ఉంటారు. ఇంకా మిమ్మల్ని మీరు
ప్రతి విషయంలోనూ సాన పెట్టుకుంటారు, మార్పులు చేసుకోగలుగుతారంట. అంటే ఒక వజ్రం ఉంది, అది వజ్రం ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయిలాగా ఉంటుంది. అదేదో మెరుస్తుంది కానీ అది వజ్రం అని మనకు తెలియదు. కానీ దాన్ని ఒక మిషన్ మీద పెట్టి సాన పెడితే అది వజ్రం అనేది అందరికీ అర్థమవుతుంది. అప్పుడు దాని క్వాలిటీ చెక్ చేస్తారు. అట్లా అన్నమాట. మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారంటే మీలో ఉన్న టాలెంట్ని మీరు బయటకు తీసుకోవట్లేదు, అందరినీ నమ్మి మోసపోతున్నారు, లేదా అందరూ మనవాళ్ళే అనుకుని ప్రతి అడుగు వేసేస్తున్నారు. ప్రతి వ్యక్తిని కూడా మనలాగే ఆలోచిస్తారు అనుకుంటున్నారంట. కానీ ఇక మీదట మీకు ఏవైతే ఈ చురకలు తగిలినాయో ఇవి తగిలిన తర్వాత మీరు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా షైన్ అవుతారంట. ఆ షైన్ అయ్యి ఎలా అంటే మిమ్మల్ని మీరు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నా స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, ఇంకా నేను ఎలా షైన్ అవ్వాలి, ఇంకా నేను ఎలా నాలో టాలెంట్స్ని బయటకు తీయాలి అనే దాన్ని మిమ్మల్ని మీరు చక్కగా ఒక శిల్పాన్ని ఎలాగైతే సుత్తితో చెక్కుకుంటూ వెళ్తే ఒక అందమైన శిల్పం కింద మారుతుందో, ఒక రాయిని చెక్కితే అందమైన శిల్పం కింద ఎలా మారుతుందో అలాగే మీ లైఫ్ని మీరు ఎంతో చక్కగా మలుచుకుంటారంట. ఎంతో చక్కగా మీ లైఫ్ని మీరు మౌల్డ్ చేసుకుంటూ మీకు కావలసిన రీతిలో మిమ్మల్ని మీరు మలుచుకుంటూ మీరు ప్రతి అడుగు వేయగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. అదే మీ విక్టరీ అని చెప్పాం కదా ఇంతకుముందు. స్టేబుల్గా ఉంటుంది, విజయం వస్తుంది అనడానికి మీరు ఇట్లాంటి చేంజ్ అయితే మీ లైఫ్లో చేసుకుంటారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో అందరికీ కూడా రీడింగ్ అయితే అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.